కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు గురించి కేసీఆర్ ఒక కీలక కామెంట్ చేశారు ప్రవీణ్ కుమార్తో. సో చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో ఆయనకంతా రాజకీయ శూన్యత ఏర్పడిందని ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. సో కేసీఆర్ ఎందుకు ఆ కామెంట్ చేశారు? సో పర్టికులర్గా ప్రవీణ్ కుమార్ దగ్గర ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు చంద్రబాబు ప్రస్తావన వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు కేసీఆర్తో పార్టీలో ఆయన చేరారు. ఆ ప్రవీణ్ కుమార్ అంతా బాగుంది, తెలంగాణ వాదం మాట్లాడుకున్నారు, మనువాదం మాట్లాడుకున్నారు, బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అంతా మాట్లాడడం బాగానే ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు ప్రస్తావన అసలు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? సో కేసీఆర్ ఎప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటారు. ప్లస్ ఏదైతే పబ్లిక్కి అట్రాక్ట్ అవుతుందో, పబ్లిక్ని అటెన్షన్ చేసేలాగా ఏది వాడాలో అది దాంట్లో ఆయన నిష్ణాతుడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో పబ్లిక్ని, తెలంగాణ పబ్లిక్ని అటెన్షన్ ప్లే చేసుకోవాలి, తన వైపు తిప్పుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితులు లేరు అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకని చంద్రబాబు నాయుడిని సీన్లోకి తీసుకొచ్చారు. ఏదైనా సమయం సందర్భం ఉండాలి, లేదంటే అన్న ఇంటరప్టెడ్గా, అంటే అవసరం లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడిని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే కేవలం తెలంగాణ పబ్లిక్ని అటెన్షన్ ప్లే చేసుకోవడానికి తీసుకొచ్చారేమో అని చెప్పి ఒకటి అనుకోవచ్చు. రెండు ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపించి ఆయన జీవితం మొత్తం నడిచింది. 2001 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇటీవల ప్రభుత్వం పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి ఆయన రాజకీయాల్లో రకరకాల యాంగిల్స్లో లబ్ధి పొందారు. ఆయన ఎవరి దగ్గర అయితే రాజకీయ లబ్ధి పొందారో, ఎవరి ఇంట్లో అయితే రాజకీయాన్ని అనుభవించారో, లబ్ధి పొందారో, వాళ్ళ ఇంటికే ఎసరు పెట్టాడు ఆయన. అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ ఎవరిని దగ్గరికి తీస్తాడో వాళ్ళు క్లోజ్. చరిత్ర తీసుకుంటే ఆయన మొత్తం టోటల్ ప్రయాణం తీసుకుంటే ఎవరికి దగ్గర అవుతారో, కేసీఆర్కి ఎవరైతే దగ్గర అవుతారో, లేదంటే కేసీఆర్ ఎవరిని దగ్గరికి తీసుకుంటారో వాళ్ళు దాదాపుగా క్లోజ్ అయినట్టే. ఆయన వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో ఆయన అన్ని రకాల పదవులను అనుభవించి లాస్ట్కి తెలుగుదేశం పార్టీనే లేకుండా చేశాడు తెలంగాణలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి జట్టు కట్టాడు. కాంగ్రెస్ పార్టీతో విలీనం చేస్తానన్నాడు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్నటి వరకు లేకుండా చేయగలిగాడు. అంటే విష కౌగిలి అని అంటారు కదా, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. సో ఆ టైపులో కేసీఆర్ దగ్గరకు పోవాలంటే ఎవరైనా కానీ భయపడేటువంటి పరిస్థితికి ఆయన రాజకీయ జీవితం వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా లేదా తెలంగాణలో అని చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్లస్ దళితులకి ఎంతో కొంత మేలు చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రతినిధి దళితులకి అనేటువంటి ఒక నమ్మకం అతని మీద కలుగుతున్నటువంటి సమయంలో స్వారోస్ రూపంలో ఆయన ఏదో పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తారని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద. ప్యాకేజీకి అమ్ముడు పోయాడని ఒకటి, లేదా అసలు బీఎస్పీలో చేరడమే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి కేసీఆర్ వేసినటువంటి వ్యూహంలో భాగంగా ఆయన ఆర్ఎస్ఎస్ బీఎస్పీ పార్టీలో పనిచేశారు, స్వారోస్ని ఉపయోగించుకున్నారు. ఇలాంటివన్నీ కూడా అప్పుడు వినిపించాయి. సరే, ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు ఒకవైపు ఏమో కుమార్తె ఈడీ కేసులో విచారణలో ఉంది, ఇంకొక వైపు ఏమో ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. కేసీఆర్ ఏమో అసలు కవిత అరెస్ట్ మీద ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. అంతకుముందు అరెస్టుకు ముందు ఒక 2 రోజుల ముందు ఏం చేశారు? నాకు కనుక అధికారం ఇచ్చినట్టయితే తెలంగాణలో 3వ ఈ పాటికి దేశానికి సగం అగ్గి రాజేసి ఉండేవాడిని అని చెప్పి ఆయన అంటూ నరేంద్ర మోడీని విమర్శించారు. అయితే అంటే దాని ఉద్దేశం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో దేశానికి అగ్గిరాజు చేయడానికి, నరేంద్ర మోడీని దింపడానికి తాను ప్రయత్నిస్తున్నాను, అధికారం ఇవ్వకపోయినప్పటికీ అనేటువంటి ఒక సంకేతం ఇచ్చారు. సగం దేశం కాకపోయినప్పటికీ ఇప్పుడు ఎంతో కొంత ప్రాంతానికి నేను అగ్గి రాజేయగలను అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన మాట్లాడారు. బహుశా నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గురించి ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడని అంటే, చంద్రబాబు నాయుడు కూటమికి వెళ్ళడం అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అనేది ఏర్పడింది కదా, ఆ కూటమిలో కట్టడానికి, ఆ కూటమిలో ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడాన్ని కేసీఆర్ ఇష్టపడినట్టు అనిపించట్లా నాకు. అందుకే చంద్రబాబు నాయుడికి రాజకీయపరమైనటువంటి పరిజ్ఞానం లేదు, రాజకీయం గురించి ఏం తెలీదు చంద్రబాబు నాయుడికి అనేటువంటి ప్రస్తావన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఆయన వ్యక్తపరిచారు. అంటే దానికంటే ముందు చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా కేసీఆర్ ఏదో ఒక రూపంలో
టచ్లోకి వెళ్ళి ఉండాలి. టచ్లోకి వెళ్ళి దక్షిణ భారతదేశంలో ఏదో ఒక కూటమినో లేదంటే పోస్ట్ ఎలక్షన్స్లో అలయన్స్ కానో ఏదో ఒకటి ఏర్పడి దేశంలో నరేంద్ర మోడీని దింపాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్ళి ఉండాలి. లేదంటే పరోక్షంగానైనా అలాంటి సంకేతాలు పంపించి ఉండాలి, కలిసి పనిచేద్దాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు కూటమిలో చేరాడు, తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇదే కూటమి తెలంగాణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం సంబంధించినటువంటి లోక్సభ స్థానం మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీకి ఇద్దామా అనేటువంటి ఒక ఆలోచన కూడా బీజేపీ చేస్తుంది. ఇన్ కేసు మళ్ళా కూటమి కనుక తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కాబోతుంది. అవును, అందుకని బహుశా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి ఉంటారు. అసలు సందర్భం కాదు అది, అసందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు పేరుని తీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ విషయాలు మాట్లాడాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు అని చెప్పి అనుకుంటున్నట్టు సమయంలో మాయావతి నో అన్నారు. అది నిరసిస్తూనే కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఏ స్థాయిలో కేసీఆర్ దిగజారిపోయారు రాజకీయంగా అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఇలాంటి దిగజారుడుతనం నుంచి బయటపడాలంటే ఆయన ఎవరో ఒకరితో పోల్చుకోవాలి. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకొని చంద్రబాబు నాయుడుకి రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయంగా ఆయన ఆలోచించలేడు, రాజకీయంగా అసలు పనికిరాడు అని, అంటే నేనే పనికి వస్తానని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఒక కీలకంగా మారబోతున్నారు అనేటువంటి ఒక సంకేతం వస్తున్నటువంటి క్రమంలో డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం, ఆయన గ్రాఫ్ను దించేసేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ఆయన పూనుకున్నారు కేసీఆర్. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించే రాజకీయాలు నడిపాడు. సెంటిమెంట్ తోటి, ఆంధ్ర అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి ఆయన జీవితం మొత్తం, ఆయన రాజకీయం మొత్తం ముడిపడింది. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ రాజేస్తే కనుక కాళేశ్వరం కనపడింది, మెగా కృష్ణారెడ్డి కనపడతాడు, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రైజ్ చేస్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే 2018లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి సెంటిమెంట్ని రాజేసి రెండోసారి సీఎం కాగలిగారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని చూపించి అదిగో చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి తెలంగాణలోకి కూటమి తరపు నుంచి వచ్చేస్తున్నారు, కాబట్టి నేను రావాలి, నేను కాకుండా ఎవరు వచ్చినా సరే చంద్రబాబు నాయుడిని నిలువరించలేరు అనేటువంటి ఒక ప్రయత్నం ఆయన మాటల్లో నుంచి వినిపించింది. అసందర్భమైనటువంటి వేదిక పైన నుంచి ఆయన ఆ మాటలు మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఖచ్చితంగా ఆయనకి భయం వచ్చింది, ఎక్కడో భయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురువు కేసీఆర్కి, ఆయన అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఆయన ఏమంటాడు, గురువు కాదు నాకెందుకు గురువు, నేను సమకాలీకుడిని, నేను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చని చెప్పి చెప్పొచ్చు. కానీ కేసీఆర్ ఆ పదవులు అనుభవించింది కారణం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదవులను అనుభవించారు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఆయన అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి గురువే, గురువుని మించిన శిష్యునిగా ఎదిగాడు. దాంట్లో ఎలాంటి రాజకీయంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడికి తెలియనటువంటి రాజకీయాలు కేసీఆర్ నడిపారు కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడికి రాజకీయాలు తెలియవు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు నాయుడు ఫేస్ని మళ్ళీ ముందు చూపించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో ఎంటర్ కాకుండా ముందస్తుగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, సో చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ కేసీఆర్కి భయం పుట్టిస్తూనే ఉంటాడు. అది రాబోయే ఎన్నికల ద్వారా కూడా మరోసారి టీడీపీ ఎక్కడ బీజేపీతో కలిసి తెలంగాణలో మళ్ళీ వెళ్ళుతున్న భయం కేసీఆర్కి ఇప్పటికే ఉంది.